ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనం చూడండి దయచేసి. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. సర్పము పాము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పెను. దేవతల వలె మీరు మార్చబడతారు అని సైతాను ఎవరితో చెప్పారు? హవ్వతో చెప్పాడు కదండి. జాగ్రత్తగా వినండి అమ్మా. ఇక్కడ ఏదెన్ తోటలో ఉన్నారు ఎవరు? ఆదాము హవ్వలు. ఇప్పుడు ఏదెన్ తోటలో ఆదాము హవ్వ ఉన్నప్పుడు సైతాను వచ్చాడా? కేవలము హవ్వ మాత్రమే ఉన్నప్పుడు సైతాను వచ్చాడా? హవ్వ మాత్రమే ఉన్నప్పుడు సైతాను. అప్పుడు ఆదాము ఉన్నాడా? లేడు. ఆదాము లేని సమయంలో హవ్వ దగ్గరికి సాతాను వచ్చి శోధించాడు. ఏమని శోధించాడు? ఈ తోట చెట్ల ఫలములు అన్నీ మీరు తినొచ్చా తినకూడదా? దేవుడు ఏం చెప్పాడంటే మాకు అన్ని తినమన్నాడు, కానీ మంచి చెడుల తెలివినిచ్చి వృక్ష ఫలం మాత్రము తినవద్దు అని చెప్పాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు సైతాను? మీరు కనుక వాటిని తింటే మీరు దేవతల వలె మారిపోతారు, అందుకనే దేవుడు మిమ్మల్ని తినవద్దు అన్నాడు. మీరు చావనే దేవుడు ఏం చెప్పాడు? తినమున నిశ్చయముగా మీరు చచ్చెదరని. కానీ సైతాన్ ఏమంటున్నాడు? మీరు చావనే చావు. దేవుడు ఏం చెప్పాడో దానికి వ్యతిరేకముగా, పూర్తిగా వ్యతిరేకముగా, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకముగా సాతాను చెప్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు ఒంటరిగా ఉన్నప్పుడు. అందుకని మనము ఎప్పుడు కూడాను ఒంటరిగా ఉండకుండా దేవుని సహవాసాన్ని కోరుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు హవ్వ సైతాన్ చెప్పిన మాట వినలేదా? వినటమే కాదు, చెప్పినట్టు చేసింది. దేవుడు చెప్పినట్టు చేసిందా? సైతాన్ చెప్పినట్టు చేసిందా? ఏమంటే దేవుడు చెప్పలేదా మీరు తినకూడదు, తినము నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అంటే ఇప్పుడు ఆదాము హవ్వ ఇద్దరు జీవితంలో దేవుని మాట గైకొన్నారా, సైతాన్ మాట గైకొన్నారా? ఇంతకాలము దేవుని మాట గైకొన్నా ఇప్పుడు నుంచి ఏం చేశారంట? ఇప్పుడు సైతాన్ చెప్పినట్టుగా చేశారు. ప్రేమైన దేవుని గమనించండి, ఒంటరిగా ఉన్నప్పుడు సైతాను మీతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, ఇన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడలేదు అని. ఇన్నిసార్లు నేను ప్రార్థన చేస్తుంటే దేవునితో మాట్లాడుతుంటే దేవుడు నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని మనం అనుకోవచ్చేమో. కానీ నువ్వు అడగకుండానే వస్తాడు. ఎవరు? సైతాన్. నువ్వు అడగకుండానే నీ దగ్గరకు వస్తాడు, నువ్వు మాట్లాడకుండానే నీతో ఇది నిజమా కదా? సైతాన్ ఏమంటాడండి? ముందు హవ్వ రమ్మందా సైతాన్ని, లేదా సైతాన్ వచ్చాడా? సాతానే వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? ఇది నిజమా అని స్టార్ట్ చేశాడు. మన జీవితంలో కూడాను సాతాను నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు వస్తాడు. ఎలా వస్తున్నాడు అంటే సైతాను, జాగ్రత్తగా ఉండమ్మా. ఇప్పుడు సైతాను పాములాగా రావట్లా, అర్థమైందా? పాములాగా రావట్లా, లేకపోతే ఇంకొక జంతువులాగా రావట్లా, లేకపోతే ఇంకొక మనిషిలాగా రావట్లా. ఎలాగ వస్తున్నాడంటే ఒక ఆలోచనలాగా వస్తూ ఉన్నాడు. మీ దగ్గరికి
ఒక ఆలోచనలాగా వస్తున్నాడు కదా. నువ్వు తలుపులు కిటికీలు అన్నీ మూసేసావు, గేటు మూసేసావు. ఇప్పుడు ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుందా సైతానికి? ఏది పాములాగా రావాలన్నా రాలేడు, లేదా కప్పలా రావాలన్నా రాలేడు, ఒక మనిషిలా రావాలన్నా రాలేడు. కానీ ఎలా రాగలడానికి అవకాశం ఉంది? ఒక ఆలోచనలాగా వచ్చేస్తున్నాడు సైతాను. నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒక్కరున్నా ప్రేరేపిస్తాడు, ఇద్దరున్నా ప్రేరేపిస్తాడు. ఇప్పుడు హవ్వ దగ్గరికి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు సైతాను వచ్చాడు. ఇంకో మాట చదువుకుందాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందామా? అననీయ అనే ఒక మనుషుడు. ఎవరమ్మా? అననీయ అనే ఒక మనుషుడు. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఒక్కొక్క నిమిషం అమ్మా. ఆ ఏదెన్ తోటలో ఎవరెవరు ఉన్నారంట? ఒక హవ్వ అనే ఒక స్త్రీ ఉంది. ఆ హవ్వ అనే స్త్రీ దగ్గరికి సైతాన్ వచ్చాడు. ఇక్కడ అననీయ సప్పీరా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వీరిరువురు కూడానంట ఆ యెరూషలేములో ఉన్న మందిరానికి వస్తున్నారంట. ఆ మందిరంలో పాస్టర్ గారు ఎవరంట? పేతురు అన్న గారు అక్కడ పాస్టర్ గారు ఉన్నారు. ఈ సంఘంలోనికి వీరు మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. సంఘానికి క్రమంగా వస్తున్నారు, ఆదివారం వస్తున్నారు, సంఘములో సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. సంఘ సభ్యులు అంటే ఎవరు? బాప్తిసం పొందిన వారు సంఘ సభ్యులు, బలలో పాల్గొన్నవారు సంఘ సభ్యులు. మరి మిగతా వాళ్ళు ఎవరు? మిగతా వాళ్ళు మందిరంలో ఉన్నవారు, కానీ వారు ఇంకా సంఘములో చేర్చబడలేదు. సంఘంలో చేర్చబడాలి. నేను కూడా బాప్తిసం పొందాలి అన్నవారు స్తోత్రం చెప్పండి. నేను కూడా బాప్తిసం పొందాలనుకుంటున్నాను అన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకానొక రోజున దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. ఒకానొక రోజున మీరు సంఘంలో చేర్చబడుదురు గాక. ఒకానొక రోజున బలలో మీరు పాల్గొందురు గాక, జీవాహారం పుచ్చుకుందురు గాక, రాకడ కొరకు సిద్ధపాటు కలిగిందురు గాక, రాకడలు ఎత్తబడుదురు గాక. చూడండి, సంఘములో చేర్చబడ్డారు. సంఘములో అప్పుడున్న క్రమం ఏంటి అంటే వారి దగ్గర ఉన్న స్థిరాస్తులు అన్నిటి కూడా ఏం చేశారంట? అమ్మేసి సంఘములో ఉన్న కాపరికి అప్పు చెప్పారు. వారందరూ ఎలాగున్నారంట? ఒకే కుటుంబముగా ఉన్నారు. అందరు కలిసి ఒకే చోట భోజనం చేస్తున్నారు, అందరు కలిసి ఒకే చోట ప్రార్థన చేస్తున్నారు, అందరు కలిసి మరి పరిచర్యకి వెళ్తూ ఉన్నారు. అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విచ్చుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును అందరూ ఎలాగున్నారంటండి? ఎడతెగక ఉన్నారు. ఇప్పుడు ఈ కుటుంబంలో అననీయ సప్పీరా వీరిరువురు ఏం చేశారంట? పొలం అమ్మారంటండి. వారికి ఒక పొలం ఉంటే ఆ పొలాన్ని అమ్మేసేసి ఈ డబ్బులు ఎవరికి ఇద్దాము? దేవుని సేవకి ఇద్దాము అనే ఒక మంచి సమర్పణ కలిగి ఉన్నారు. ఇది గొప్ప సమర్పణ, అవునా కదా? ఏమండి, ఈ అననీయ సప్పీరా వాళ్ళు తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం, అవునా కదా? ఎస్ ఆర్ నో? వాళ్ళకున్న పొలము అమ్మేసి దేవునికి ఇద్దాం అని తీర్మానం చేసుకున్నారు. ఇక్కడ ఎవరన్నా పొలం అమ్మి దేవునికి ఇచ్చిన వాళ్ళు ఉంటే స్తోత్రం చెప్పండి. నాకు పొలం ఉంటే ఎంతైనా సరే నేను అమ్మి దేవునికి ఇచ్చానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అటువంటి అననీయ సప్పీరా అటువంటి వాడు మన సంఘంలో ఒక్కరు కూడా లేదు. అటువంటి కుటుంబం ఒక కుటుంబం కూడా లేదు అనుకుందాం కదా. వారు మనకంటే యోగ్యులు కదా, మనకంటే ఆధిక్యత పొందినవారు కదా, మనకంటే గొప్ప సమర్పణ కలిగిన వారు కదా. వారు ఇరువురు ఇంట్లో ఉన్నప్పుడంట ఇప్పుడు వారి దగ్గరికి ఎవరు వచ్చాడా అంటే సైతాను వచ్చాడు. ఏం చేశాడంట? వాడు సైతాను వచ్చి అననీయ సప్పీరాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ పొలం అమ్మారు, ₹1,00,00,000 వచ్చినాయి, బైపాస్ రోడ్డు పక్కన ఉంది కాబట్టి ఈ ₹1,00,00,000 మీరు ఏమనుకుంటున్నారు? ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? పేతురు గారికి ఇద్దాం అనుకుంటున్నారు. ₹1,00,00,000 ఇచ్చేస్తే ఇక మీ దగ్గర ఏముంటుంది కదా? ఈ ₹1,00,00,000 ఇచ్చేస్తే ఇక మీ దగ్గర ఏముంటుంది? ₹1 ఉంటుందా? ఒకవేళ మీకు ఇతను కావాలంటే అప్పుడు మీరు ఎవరిని అడగాలి? డబ్బులు పేతురు గారిని అడగాలి. ఏ సగం ఇచ్చి ఒక 50 లక్షలు ఇచ్చి ఒక 1 కోటి అక్కడ ఇచ్చి ఒక 1/2 కోటి మన ఇంట్లో పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు మనం వాడుకోవచ్చు కదా అని ఒక ప్రేరేపణ కలుగజేశాడు. సైతాను వాళ్ళ ముందు నిలబడలా, ఒక పాములాగా రాలా, ఒక ప్రేరేపణ, ఒక ఆలోచన ద్వారా సైతాను పనిచేస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఈరోజు మీరు శనివారము ఉపవాస ప్రార్థన చేసుకుందాము,
మందిరానికి వెళ్దాము, మందిరంలో కూడా ఉపవాసంలో ఉందాము, ప్రార్థన చేసుకుందాము అని మీరు అనుకోగానే సిద్ధపడుతూ ఉండగానే సాతాను ఒక చెడ్డ ప్రేరేపణ మనకు దయచేస్తుంటాడు. ఈరోజే ఈ ఉపవాస ప్రార్థనకి ఆటంకం కలుగు చేసే కార్యక్రమం సైతాను చేస్తుంటాడు. తీరా బయలుదేరదాం అనుకున్న వాళ్ళు కూడాను ఆ టైంకి బయలుదేరి కూడాను ఇటు రాకుండా ఇంకో చోటకు పోతూ ఉంటారు. ఎక్కడికి? లోక సంబంధమైన కార్యక్రమాల్లోనికి. ఇక్కడ మందిరంలో ఉన్నప్పుడేమో ప్రార్థనలో ఉంటున్నాము, లోకంలోకి వెళ్ళినప్పుడేమో ప్రార్థనలో ఉండవు. ఉపవాసం ఉన్నప్పుడు మందిరంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఏమండి? ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సహవాసంలో ఉండాలంటే మందిరంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సహవాసంలో ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డ, ఇక్కడికి వస్తే మనము ప్రార్థన చేస్తాము, పాటలు పాడుతాము, దేవుణ్ణి స్తుతిస్తాము, ఆరాధన చేస్తాము, వాక్య ధ్యానం చేస్తాము, అందరూ ప్రార్థన చేసుకుంటాం. ఇక్కడ ఎంతో సంతృప్తిగా ఉంటుంది. కానీ సైతాన్ ఏం చేస్తుంటాడంటే అదే రోజున వేరే వేరే పనులన్నీ కలుగు చేస్తూ ఉంటాడు, ఆలోచనలు కలుగు చేస్తూ ఉంటాడు. ఈరోజే ఏదో అవకాశం ఇచ్చిందని, ఈరోజే వెళ్ళాలని, ఈరోజే చేయాలని దానికోసం మనము పరుగులు తీస్తూ ఉంటాం. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళేమో దీవించబడతారు, లోకంలోకి వెళ్ళిన వాళ్ళేమో దీవెన కోల్పోతారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ అననీయ సపీరా ఇద్దరికి ఆ ప్రేరేపణ రాగానే ఇద్దరంట సగం డబ్బులేమో ఇంట్లో దాచుకున్నారంట, సగం డబ్బులు తెచ్చి ఇక్కడ అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. వారికి నిలబడ్డా అనుకోండి, ఇక్కడ ఈ స్టేజ్ మీద కానుకల డబ్బా పెట్టగానే ఆ మొత్తం వాళ్ళు తెచ్చి ఏం చేశారంట, కానుకల డబ్బాలు అక్కడ వేసేసారు. అయ్యా దైవజనుడా, ఇదిగో మేము కానుక అర్పిస్తున్నాం, మా పొలం అమ్మేసి దానిలోది మీకు ఇచ్చేస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు పేతురు గారితో, వీరు ఆ పొలం ఎంతకైతే అమ్మారో దానిలో మొత్తం దేవునికి ఇద్దాం అనుకున్నారు, కానీ వారు పరిశుద్ధాత్మను మోసగిస్తూ ఏం చేస్తున్నారంటే సగం దాచుకొని సగం తీసుకొచ్చి ఇక్కడ అప్పగిస్తున్నారు. వెంటనే పేతురు గారు వారిని అడిగారు, మీరు ఇక్కడ 50 లక్షలు ఇస్తున్నారు కదా, మీ పొలం 50 లక్షలకి అమ్మారా? మీ పొలం 50 లక్షలకే అమ్మారా? ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి? నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? ఏమ్మా, మీరైతే నిజం చెప్తారా, అబద్ధం చెబుతారా? మనమైతే ఏం చెబుతాం కదా, మేము సగం దాచుకొని సగం తెచ్చామయ్యా అని చెప్పట్లా. సైతాన్ అంటున్నాడు, మొత్తం ఇస్తున్నామని చెప్పండి, మొత్తం ఇస్తున్నామని చెప్పండి, మొత్తం ఇస్తున్నామని చెప్పండి అని. కానీ ఇద్దరు ఏం చేశారంట, భార్య భర్త ఇద్దరు, మేము ఇంతకే అమ్మాము, 50 లక్షలకే అమ్మాము, ఇది మీకు ఇస్తున్నాం, మీ పాదాల దగ్గర పెడుతున్నాం అనగానే ఎవరు చెప్పారంట? ముందు భర్త చెప్పాడంట మాట. భర్త వచ్చాడు, భర్త మాట చెప్పాడు, పడిపోయాడు. పడిపోగానే ఏందా అంటే పేతురు గారు అంటున్నాడు, అతను చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి. తర్వాత భార్య వస్తుంది, భార్యకి తెలియదు సంగతి. అమ్మ, మీరు పొలం ఎంతగా అమ్మారు, ఎక్కడ ఎంత ఇస్తున్నారు అంటే, ఇదిగో మేము ఇది తెచ్చింది ఇంత పొలము అమ్మామయ్యా అని చెప్పారు. ఆమె కూడా ఏమైపోయిందంట, ఆమె కూడాను పడిపోయింది. పడిపోవటమే కాదు, భర్త పడిపోయి ప్రాణాలు విడిచాడు, భార్య పడిపోయి ప్రాణాలు విడిచింది. అందరికీ అర్థం కాల. ఏమైంది అంటే పేతురు గారు చెబుతున్నారు, వీరు పొలం అమ్మిన దాంట్ వేళలో సగము దాచుకొని సగము తీసుకొని దేవునికి అర్పణ చేశారు. వారు పరిశుద్ధాత్మ దేవుని మోసగించారు అనగానే అందరు సంఘం అంతా కూడా అనంట చాలా భయపడిపోయారంట. దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను ప్రేరేపణ చేస్తూ ఉంటాడు, జాగ్రత్త. ఒక్కరున్నా ప్రేరేపణ చేస్తున్నాడు, ఇద్దరున్నా ప్రేరేపణ చేస్తున్నాడు, కుటుంబం ఉన్న ప్రేరేపణ చేస్తూ ఉన్నాడు. మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. ఏ ఆలోచన అయినా సరే వాక్యానుసారంగా లేకపోతే అది దేవుని వలన, దేవుని పరిశుద్ధాత్మ వలన వచ్చిన ఆలోచన కానే కాదు, అది సైతాన్ ద్వారా వచ్చిన ఆలోచన అని మనము ఒంటరిగా ఉన్నా సరే దాన్ని మనము జయించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండంలోనే దయచేసి మరొక మాట చదువుకుందాం. చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. ఇక్కడ గమనించండి,
కయీను హేబెలు వారిరువురు కూడానంట పొలంలోనికి వెళ్ళారు. ఇప్పుడు పొలంలో ఎవరున్నారంటే ముందు హేబెలు వెళ్ళి ఆయన పని చేసుకుంటూ ఉన్నాడు. హేబెలు ఆ పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు. ఇద్దరు ఈ ఎవరి సంతానం? ఇద్దరు, కయీను హేబెలు, ఆదాము హవ్వ. మరి జాగ్రత్త ఏనండి ఈ మాటలో. ఆదాము హవ్వలకు మొట్టమొదట పుట్టిన కుమారుడి పేరు ఏం పేరు? కయీన్. ఏం పేరండి? కయీను. ఆ తర్వాత పుట్టిన కుమారుడి పేరు చెబుతారు అందరూ? హేబెలు. హేబెలు. ఇప్పుడు కయీను తన పొలములో మొదటి పన తీసుకెళ్ళి దేవుడికి అర్పణ చేశాడు. హేబెలు గొర్రెలు మేపుతూ ఉన్నాడు. ఆ గొర్రెల మందలో శ్రేష్టమైన క్రొవ్విన ఆ తొలిచూలు గొర్రె పిల్లని తీసుకెళ్ళి బలి అర్పణ చేశాడు. అయితే దేవుడు అంట హేబెలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలా. హేబెలేమో దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా అర్పణ అంగీకరించాడు, నాకు సహాయం చేశాడు, నన్ను దీవించాడు అని సంతోషంగా వస్తున్నాడు. కయీనుకి ఏమో కడుపులో మండింది. ఏమంటున్నాడు? నీ అర్పణ ఎందుకు అంగీకరించాడు, నా అర్పణ ఎందుకు అంగీకరించలా? నువ్వేం దీవించబడతావా? నేను శపించబడతానా? నీ సంగతి నేను చూస్తాను అని ఇప్పుడు అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. మనసులో ఆలోచన అదే. ఏమని? నేను దీవించబడలేదు, నా తమ్ముడు దీవించబడ్డాడు. ఈరోజు నా కుటుంబాల్లో ఇదే ఒక పెద్ద సమస్య. ఏమిటంటే నా రక్త సంబంధికులు దీవించబడ్డారు, నేను దీవించబడలా. వారు అభివృద్ధిని పొందుతున్నారు, నేను అభివృద్ధిని పొందలా. వారు మేలు పొందుతున్నారు, నేను మేలు పొందలా. వారు ఆరోగ్యంగా ఉన్నారు, నేను ఆరోగ్యంగా లేను. మనసులో ఇదొక అసూయ, అసూయ, అసూయ. వారి పిల్లలు బాగున్నారు, మా పిల్లలు బాగాలేదు. వారి ఇల్లు బాగుంది, మా ఇల్లు బాగాల. వారి వస్తు వాహనాలు బాగున్నాయి, మా వస్తు వాహనాలు బాగాలేదు. అసూయతో ఏం చేయాలనుకుంటున్నారంటే సైతాను ప్రేరేపిస్తున్నాడు. కయీను అనుకుంటున్నాడు ఆ హేబెలు ఒంటరిగా నాకు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. పొలములో ఒంటరిగా ఉన్న సంగతి, హేబెలు ఒంటరిగా పొలంలో ఉన్నాడని కయీను చూసినప్పుడు కయీను వెళ్ళి కయీను హేబెలుని ఆ పొలంలో ఏం చేశాడండి? చంపివేశాడు. కయీను హేబెల్ని ఒంటరిగా ఉన్నప్పుడు కయీను హేబెల్ని చంపివేశాడు. జాగ్రత్త గమనించండి. సాతాను యొక్క ప్రేరేపణలు ఇదిగో మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనలను జయించకుండా మనమే సైతాన్ని జయించాలంటే ఒంటరిగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించుడు నాకు నేర్పయ్యా. ఒక చరణం పడుకుందామా? ప్రార్థన నాకు నేర్పయ్యా. ప్రభువా ప్రార్థన నాకు నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను ఉండలేను. నిజంగా ఈ మాట ఎంతమంది అంటున్నారు? ప్రార్థించకుండా నేను ఉండలేనని ఎంతమంది అంటున్నారండి? నిజంగా అంటున్నారా? ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా అనే మాట అంటున్నారా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట? ఏమ్మా ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట? హృదయం నుంచి వస్తుందా, పెదవుల నుంచి వస్తుందా? పాస్టర్ గారు మీరు పాడుతున్నారు కాబట్టి మేము పాడుతున్నాం, కానీ మీరు ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేద్దాం, మీరు వెళ్ళిపోతే మేము నిద్రపోదాం. అలాగనుకుంటే ఉపయోగం లేదు. నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. అలాగే ఇంకొక మాట మనం చదువుకుందాం, చూడండి దయచేసి. ఆది కాండములోనే మనం చదివినట్లయితే ఆది కాండములో 7వ అధ్యాయం 12వ వచనం చదివితే అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగెను. అందుకతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను. ఓకే, ఒక్క నిమిషం. యాకోబునకు ఎంతమంది కుమారులు ఉన్నారు అంటే 12 మంది కుమారులు ఉన్నారు. 11 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? మా గొర్రెలు మేపడానికి వెళ్ళారు. ఇప్పుడు చిన్నవాడైనటువంటి యోసేపుకి వాళ్ళ నాన్నగారు అన్నారు, అయ్యా అన్నోళ్ళు అందరూ గొర్రెలు మేపడానికి వెళ్ళారు, ఇదిగో నీకు ఈ అన్నం ఇస్తున్నాను, ఈ క్యారేజ్ తీసుకెళ్ళి ఎవరికి అందరికీ
తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళు తింటారు అన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంట, గొర్రెలు మేపుతూ ఉన్నారు. మధ్యాహ్నం టైం ఎండకి ఆకలి అవుతూ ఉంది. ఆ టైంలో యోసేపు ఏం చేశాడంట, ఆ ఆహారము తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే భోజనం తీసుకుని వెళ్ళాడో యోసేపు దగ్గరకు రాగానే, యోసేపుని చూడగానే అందరూ అనుకున్నారంట, అరే వాడు ఒక్కడిగా వస్తున్నాడు, వాడి సంగతి ఏదో చూద్దాంరా. ఎప్పుడు యోసేపు ఒంటరిగా ఉన్న సమయంలో, ఒంటరిగా వస్తున్న సమయంలో అన్నం తెచ్చేది ఎవరు? యోసేపు కదా. ఇప్పుడు వాడు తెచ్చిన అన్నం తిని వాడి సంగతే మనం చూద్దామంటున్నారు, పెట్టినోడిని కొడదామంటున్నారు. ఏమండి, ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళ మీదనే వ్యతిరేకంగా మాట్లాడు, సహాయం చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా మరి దూషించటం, ద్వేషించటం, బాధించటం, ఇవన్నీ కూడా లోకంలో జరుగుతూ ఉన్నాయి. యోసేపు జీవితంలో ఏం జరిగిందో అదే జరుగుతూ ఉన్నాయి. కొత్తగా మళ్ళీ ఏం కాదండి, ఇవన్నీ జరిగిన సంగతులే జరుగుతూ ఉన్నాయి. ఒంటరిగా వస్తున్నాడని చెప్పేసి యోసేపుని ఏం చేస్తారంటే అందరు కలిసి ఆ అన్నం తిన్నారు శుభ్రంగా. ఆ తర్వాత యోసేపుని పట్టుకొని అందరూ ఆ ఎత్తి గుంటలో పడవేసేసేసారు. గుంటలో పడేసే గుంటలో యోసేపు చనిపోయాడా? చనిపోలా. ఇప్పుడు మరలా ఆయన్ని యోసేపుని గుంటలో నుంచి తీసి ఆ వర్తకులకు అమ్మివేయటం జరిగింది. ఎంతకు అమ్మేశారంటే యోసేపుని 20 తులముల వెండికి అమ్మివేసేశారు. ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి, యోసేపు ఒంటరిగా వస్తున్నప్పుడు యోసేపుకి శోధన ఎదురైంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడాను మనము ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళేవాళ్ళం కాదు. మనతో ఎవరు ఉంటారా అంటే మనతో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం చేద్దామా. ఆయన మనం కలిగినప్పుడు మనతో కూడా ఆయన వస్తాడు, మనల్ని ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు యోసేపుకి దేవుడు సహాయం చేశాడా చేయలేదా? సహాయం చేస్తే గుంటలో ఎందుకు పడ్డాడండి కదా? సహాయం చేస్తే బానిసగా ఎందుకు అమ్ముడిపోయాడండి? సహాయం చేస్తే జైలు ఎందుకు పడ్డాడండి? కానీ ఇవన్నీ కూడా దేవుడు చేసిన సహాయమే. దేవునికి స్తోత్రం. గుంటలో పడేసిన గుంటలో ప్రాణము పోలేదు. వర్తకులకు అమ్మివేసిన, వ్యాపారస్తులకి అమ్మివేసిన వాళ్ళేం చంపేసి ఆయన్ని చంపేసేయలేదు. అలాగనే ఆ బానిసగా ఉన్నా కానీ, అతను బానిస బ్రతుకులో ఉన్నా కానీ దేవుని నామాన్ని ఘనపరిచాడు. జైల్లో ఉన్నా కానీ దేవుని నామాన్ని ఘనపరిచాడు. ఇప్పుడు ఆయన్ని దేవుడు ఉన్నతమైన సింహాసనం మీదకి కూర్చుండబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి
ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.